ఈరోజు ఆదోని బైపాస్ ని నిర్మిస్తా ఉన్నాం. ఆదోని బైపాస్ సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి నేను మల్లప్ప గారు మిగతా నాయకులంతా కలిసి ఈరోజు బైపాస్ ని సందర్శిస్తాం. ఈ ప్రాజెక్టు సుమారుగా 7.3 కిలోమీటర్లు, అంటే ఆదోని టౌన్లోకి వెహికల్స్ రాకుండా బయట నుంచి వెళ్ళిపోయి ఎమ్మిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది. 7 కిలోమీటర్ల 303 మీటర్లు. దీని ప్రాజెక్టు కాస్ట్ ల్యాండ్స్ కొనుక్కోవడానికి సుమారుగా 125.5 కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, నేను ఎలక్షన్లకు వచ్చే సమయానికి, నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్పేవాడు, బైపాస్ పూర్తి చేయండి సార్, బైపాస్ పూర్తి చేయండి సార్, మీకు మంచి పేరు ఉంటుంది. లేకపోతే అంటే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నాను. కూటమి వైపు నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు, గొడవలు, వాట్సాప్ గ్రూపులు, ఎంతో మంది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి. నాకు కూడా రోజు రిప్రజెంటేషన్లు వచ్చేవి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు. ఇది చాలా ప్రమాదకరం, దీంట్లో చాలా దుర్మార్గాలు. 100కు 100% ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీంట్లో ఈ బైపాస్ని అక్వైర్ చేయడం, ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ, ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ, దీన్ని అక్రమంగా మార్చడంలో, వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట. ఎన్నికల సమయంలో చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా ఎన్నో పొలాలని ఈ రోడ్లు ఆక్రమించుకుని దీన్ని రకరకాలుగా ఇబ్బంది చేసిన మాట వాస్తవమే. ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడినారు. కానీ వాటినన్నిటినీ గత ప్రభుత్వం అన్ని అక్రమాలు చేసింది. మాజీ ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ రోడ్డు వేసే సందర్భంలో ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆపలేం కదా. అందువల్ల బైపాస్ని పూర్తి చేసి ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అక్రమాలు అన్నీ కావు. అతని అక్రమాలు తీసుకుంటూ పోతే అంతే లేదు, దాన్ని ఏదో రకంగా తేల్చుకుంటాం. అతనికి చట్టపరంగా ఎటువంటి శిక్ష పడాలో 100కు 100% అతనికి పడుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడంలో, దీని డిజైన్లో, లేదా ఇక్కడ ల్యాండ్ని తీసుకోవడంలో చేసిన అక్రమాలు దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డుని, ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టు, నేషనల్ హైవేలకు సంబంధించిన 241 కోట్లు నరేంద్ర మోడీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. దీన్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అందువల్ల రోడ్డు మీద ఫోకస్ పెట్టాం. సుమారుగా 70% పనులు ఇప్పటికే పూర్తయినాయి. అంటే మనకున్నటువంటి 5.2 కిలోమీటర్ల మేర రోడ్డు ఇప్పటికే పూర్తయింది. ఇంకొక 30% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని ల్యాండ్ తీసుకున్న సందర్భంలో కూడా సుమారుగా 79.4 ఎకరాలు, ఇన్ని ఎకరాలని మొత్తం ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి ప్రొక్యూర్ చేస్తే దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ 54.8 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీసాం. దానికి సుమారుగా 127 కోట్లు ఖర్చు పెట్టాము. అలాగే ప్రభుత్వ భూమి కూడా దీంట్లో ఉంది. భూమిని కూడా సుమారు 24.6 ఎకరాలు ప్రభుత్వం కూడా దీన్ని ప్రక్రియ చేసి ఏదో విధంగా దీన్ని చేస్తాం. నాకు నమ్మకం ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్ కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు. రండి చంద్రశేఖర్ గారు కూడా రాత్రి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే స్పందించినాడు. అంటే అప్పటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంటే 3 సంవత్సరాల ముందే ఈ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రకరకాల కారణాల తర్వాత పని ఆగిపోతే ఈ కాంట్రాక్టర్ ఇబ్బంది పడతా ఉన్నాడు. నేను పని చేయకపోతే ఎలా సార్, ఆగిపోయింది, ఈ డబ్బులన్నీ ఎలా అవుతాయి. అందువల్ల
కూడా ధైర్యం చెప్పి ఇతను కూడా పని చేయండి, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది, ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నాది అని నేను అన్ని భుజం మీద వేసుకొని అన్ని నా మీదే బాధ్యత తీసుకొని చేయడం వల్ల పని సకాలంలో ముగించడానికి సాధ్యమైంది. ఆయన కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తారు. అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది. ఓవర్ బ్రిడ్జ్ డబ్బులు వస్తాయా లేదా ఇప్పుడు అడుగుతున్నాడు పక్క తీసుకెళ్ళి. అదే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవసరం ఉంటే నేను ఫోన్ చేసి నిధులు ఏర్పాటు చేసే పని నేను తీసుకుంటాను. అవసరమైతే వ్యక్తిగతంగా మంత్రుల దగ్గరికి వెళ్తాను, అవసరమైతే వ్యక్తిగతంగా పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఆదోని కోసం డబ్బులు తీసుకుని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడంతో నాకు చాలా సంతోషంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే సమయానికి డబ్బులు చేసే వాళ్ళు కూడా కావాలి కదా. మనము హామీలు ఇస్తాము, మనం చెప్తాము, కాంట్రాక్టు కాడక మంచి కాంట్రాక్టర్లు కావాలి, వచ్చి వాళ్ళు ముందుపడి చెయ్యాలి, చేసి మళ్ళీ మన సహకారం కూడా ఎప్పటికీ ఉంటుందనే ఉద్దేశంతో మనల్ని నమ్మి ఈరోజు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తున్న కాంట్రాక్టర్ గారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన ఆదోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక మహా అంటే 3 నుంచి 6 నెలల సమయం, ఒక 2 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. బహుశా ఈ జనవరి, ఫిబ్రవరి సంక్రాంతి పండగ కానీ సినిమా రిలీజ్ అయినట్టుగా సంక్రాంతి రిలీజ్ లాగా సంక్రాంతి కన్నా పెట్టుకుందాం, లేదా ఉగాది కన్నా పెట్టుకుందాం. ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే ఇది నిజంగానే ఆదోనికి పండగ. ఈ బైపాస్ రోడ్డు పూర్తయి అందరూ కూడా హ్యాపీగా దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ అంతా డైవర్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోయి ఎమ్మిగనూరు వైపున కానీ హైవే కానీ ఎక్కేస్తే ఇది ఆదోని ప్రజలందరికీ కూడా పండగ లాంటిది. తప్పనిసరిగా సంక్రాంతి పండగ కానీ, లేదా మిస్ అయితే ఉగాది పండగ కానీ, వీలైతే ఒక కేంద్ర మంత్రి గారిని తీసుకుని వచ్చి, మా హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గారు కానీ, లేదా ఇంకెవరైనా పెద్దల్ని తీసుకొని వచ్చి తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసి మన సంతోషాన్ని తెలుపుకుంటామని ఆదోని ప్రజలకు తెలియజేస్తాం. నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ ఈరోజు కూడా చూశాను, కొన్ని సలహాలు కూడా ఇచ్చాను. కొన్ని చోట్ల నీళ్లు వస్తే నా అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ఇంత మంచి రోడ్డు పెడుతున్నాము, వర్షం పడుతుంది, వర్షం పడితే పక్కకి నీళ్లు వచ్చి కిందకి జారే సందర్భంలో మట్టి కోత ఉంటుంది, అది ఇబ్బంది కూడా ఉంది. దానికి కొన్ని సలహాలు ఇచ్చారు. రాళ్ళు పక్కన పెట్టి సోలింగ్ చేయడం కానీ, లేదా దానికి డ్రైన్స్ ప్రాపర్గా చేయడం కానీ, ఇవన్నీ కూడా నేను నాకు తోచిన సలహాలు ఇచ్చాను. ఇంజనీర్ కాదు, తోచిన సలహాలు ఇచ్చాను. మిగతా విషయాలను కూడా తీసుకొని రమ్మన్నాను. నేను ఇవన్నీ చూస్తానని చెప్పాను. ఒకసారి పేపర్ మీద ఉన్నది, అక్కడ కింద జరుగుతున్నది రెండింటినీ కూడా వెరిఫై చేసుకొని ఈ 3 నెలల్లో మళ్ళీ ఒక 2 సార్లు వచ్చి దీని నాణ్యత పరిశీలించి అత్యంత నాణ్యతతో ఈ రోడ్డు వర్క్ పూర్తి చేసే బాధ్యతను నాణ్యత లోపాలు ఉంటాయని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఆధునిక సంబంధించిన కొంతమంది పౌరులు, అంటే ప్రజలు వాళ్ళే పోస్ట్ చేసినారు కదా. మరి ఇది తప్పనిసరిగా ఎవరికి ఏమని నాకు మొన్న చూశారు. ఇంకా కొన్ని వర్కులు జరుగుతున్న సందర్భం మామూలుగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఎలా ఉంటాడంటే వర్క్ జరుగుతూ ఉన్నాయిలే హాయిగా జరిగిపోతే చాలు అనుకుంటాడు. నేను అలాంటి ఎమ్మెల్యే కాదు. జరుగుతున్న ప్రతి వర్క్ను చూసి, కంప్లైంట్లు వచ్చిన ప్రతి వర్క్ను చూసి, దాంట్లో అన్ని లోపాలు ఏమన్నా ఉంటే వాళ్ళ పై అధికారులకు చెప్పి నాణ్యత తీసుకొచ్చే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈ రోడ్ వేస్తే మళ్ళీ 20-30 ఏళ్ళు ఇంత డబ్బులు తేవడం కష్టం ఆదోనికి. కాబట్టి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే, ఎవరైనా పలానా చోట ఇబ్బంది ఉంది, నాణ్యతల లోపం ఉంది నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి కానీ, లేదా అధికారులతో మాట్లాడి క్రాస్ చెక్ చేసి నాణ్యతతో కూడినటువంటి రోడ్డు వేయించే బాధ్యత, నాణ్యతతో కూడినటువంటి వర్కులు ఆదోన్లో చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాను.
ఇవన్నీ టోటల్ ఎవ్రీథింగ్ 7 పాయింట్ వస్తున్నప్పుడు కూడా ఆ రోడ్డు కానీ బియ్యూపీ కానీ